పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కనుమ పండుగ రోజు కోడి పందాల బర్ల వద్ద సందడి నెలకొంది. ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులతో వచ్చి కోడి పందాలను ఆసక్తిగా చూస్తున్నారు. భీమవరం నియోజకవర్గం వీరవసావరం మండలం నవడూరులో ఏర్పాటు చేసిన కోడి పందాల బరి వద్ద మహిళలు ఎక్కువగా సందడి కనపడుతుంది. దూర ప్రాంతాల నుండి సొంత గ్రామాలకు వచ్చిన మహిళలు సరదాగా కోడి పందాలను చూడటానికి వచ్చామన్నారు. మహిళలు సైతం పందాలు కాసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. కనుమ పండుగ రోజు అదే జోరు అదే హోరు కొనసాగుతుంది. ప్రస్తుతం మనం భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం నవడూరులో ఉన్నాం. మనం చూస్తే కనుక ఇక్కడ ఇంచుమించుగా ఒక తిరణాలను తలపించేలాగా ఉంది. ఇప్పటివరకు భోగి, సంక్రాంతి, మరలా కనుమ రోజు కూడా ఉదయం నుండి కోడి పందాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పందాలు చూడడానికి ఇక్కడ ఈ ఏడాది కొత్త సంస్కృతి ఏంటంటే కుటుంబాలతో సహా వస్తున్నారు. వారికి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. చూస్తే ఇప్పటికే ఒక 3 పందాలు ఇక్కడ జరిగాయి. డబ్బులు కౌంట్ చేసుకున్నారు. ఎవరికి లాభం వచ్చింది, ఎవరికి నష్టం వచ్చింది, డబ్బులు అయితే చేతులు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. బరి లోపల కూడా చూడొచ్చు. అంటే ఒక కొత్త సంస్కృతికి తెరలేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కోడి పందాలు అంటే కేవలం కోడి పందాలు లేకపోతే వాటి చుట్టూ ఉండే జూదం వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అయ్యేది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఈ ఏడాది కొత్తగా పెట్టిన నిర్వాహకులు మాత్రం కొంత మార్పు తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. కోడి పందాల వద్దకు మహిళలు కూడా ఎక్కువ వచ్చేలా వారు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము రాజమండ్రి నుంచి వచ్చాం. ఎక్కడ ఉంటారు? ప్రాపర్ అయితే మండపేట. లేదు, రాజమండ్రిలో ఉంటాం. ఎట్లా జరుగుతుంది కోడి పందాలు ఇక్కడ? బాగుతున్నాయండి. అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి లేడీస్కి. అది పందెం కట్టారు మీరు? వేసామేమో. ఏం డబ్బులు వచ్చినాయా పోయినాయా? వచ్చినాయండి. ఎంత వచ్చినాయి? వచ్చినాయి రఫ్గా ఏదో. ఈ పొంగల్ వెకేషన్కి వచ్చాము, చూడడానికి వచ్చాము. కోడి పందాలు చూడడానికి వచ్చాము. పందాలు కాసారు మీరు? లేదండి, నేను కాయలేదు. నాకు ఇంట్రెస్ట్ తక్కువ. 3 రోజులు చూస్తున్నారా? ఈ రోజు వచ్చానండి. ఈ రోజు వచ్చాను. అంటే మీ చిన్నప్పుడు కూడా కోడి పందాలకు వెళ్ళారా, లేకపోతే ఇదేనా రావటం? ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఊళ్ళో చిన్నప్పుడు బాగా చిన్న ఏజ్లో చూసాను. మళ్ళీ ఇప్పుడే రావడం. ఏ ఊరు అది? అది జగ్గంపేట దగ్గర రాగంపేట అని అక్కడ చూసాను చిన్నప్పుడు. అంతే. ఇప్పుడు మీరంతా ఏం చేస్తున్నారంటే పిండి వంటలు, గొబ్బెంలో ముగ్గులన్నీ పోయి మీరు కూడా వచ్చేస్తుంటే ఇక కోడి పందాలు, అసలు సంక్రాంతి అంటే కోడి పందాలు అయిపోయేలా ఉంది. ఇప్పుడు దీన్ని లీగల్ చేయాలంటారా కోడి పందాలు? ఈ 3 days లీగల్ చేయండి అంతే. మనం చూస్తున్నాం మహిళలు ఎంత పెద్ద ఎత్తున వచ్చి నిజంగా ఇక్కడ డిమాండ్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. లీగల్ చేయండి అని కూడా అడుగుతున్నారు. ఈ 3 రోజుల పాటు ఈయన ఆస్ట్రేలియా నుండి వచ్చారంట. ఈ కోడి పందాలు చూడడానికి వచ్చారా? ఫ్యామిలీతో వచ్చామండి, వెకేషన్కి వచ్చాము. సో కోడి పందాలు మామూలే కదండి, మన పండగకి అయితే కోడి పందాలు మస్ట్ కదా. అది లేకుండా డెఫినెట్గా లీగల్ చేయాలి మనకి. సో చూస్తే మాలాంటి వాళ్ళందరూ వచ్చి కూర్చొని చూస్తే మన ట్రెడిషన్ కదండి, కల్చరు. సో లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు సెట్ అండ్ వాచ్. సో ఇట్స్ గుడ్, ఫ్యామిలీస్తో రాగలిగాం. దట్స్ బెటర్ వన్ అండి. మనం చూస్తున్నాం, నిర్వాహకులు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమంటే ఏంటి ఈ హడావుడి, ఏంటి ఈ సందడి, ఏంటి అసలు ఎంత ఖర్చు పెడుతున్నారు వీటికి, పర్టికులర్గా ఈ కోడి పందాలకి? సార్, ఇక్కడ ఇదైతే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అండి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ ప్రాంగణం అంతా కూడా నవడూరు జంక్షన్ అంటే ఫేమస్. నవడూరు అంటే కోడి పందాలకు పెట్టింది పేరు. కానీ ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు ఒక 7 టీం సభ్యులు అందరూ కూడా వివిధ గ్రామాల నుంచి ఉన్నా కూడా వాళ్ళందరూ భుజస్కంధాల మీద వేసుకుని ఈ కోడి పందాలు కాకుండా మహిళలకి సంబంధించి రంగవల్లులు, అలాగే యువకుల్లో కూడా క్రీడల్లో అనాసక్తి పెరగడం వల్ల, సరిగ్గా ఇది లేకపోవడం వల్ల కబడ్డీ పోటీలు, వాలీబాల్ పోటీలు ఇవన్నీ కూడా నిర్వహించడం ద్వారా ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరినీ కూడా సంక్రాంతి అంటే ఏంటి, దాన్ని ప్రశస్తం అంటే ఏంటి తెలియజేయడానికి అందరినీ ఇక్కడ మీరు చూసారు, ఇప్పుడే మాట్లాడారు మీరు, విదేశాల నుంచి అలాగే ఇంకా చాలా దేశాల నుంచి కూడా, అలాగే దుబాయ్, అమెరికా, చాలా అన్ని నుంచి కూడా ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇది 3వ రోజు. ఇంకొక 3 రోజులు ఉన్నా కూడా దీన్ని అందరూ ఇలా ఎంజాయ్ చేద్దామని చూస్తున్నారు. ప్రతి సంవత్సరము కంపల్సరీ మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ కోడి పందాలకు వస్తాము. బాగా ఎంటర్టైన్మెంట్ అయితే బాగా ఈ 3 days మంచి బాగా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అంటే మా ఫ్రెండ్స్ ప్రశాంత్ వర్మ అని మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉంటాము. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటాము.
ఇప్పుడు మళ్ళీ పోయి గుండాట ఆడతాం కాసేపు. గుండాట ఆడి మంచిగా టైం పాస్ చేస్తాం. మీకు 3 days అయితే మాత్రం మినిమం 1,00,000-2 లక్షలు వచ్చాడు పోవడు. ఇక్కడ పెట్టచ్చు కదా మీరు తెలంగాణలో ఇలాగా. తెలంగాణలో ఈ కల్చర్ లేదు, అంటే అక్కడ అలవాటు లేదు. అక్కడ కూడా పెడితే బాగుంటుంది, ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండదు. ఏదేమైనా కూడా ఈ పండుగ 3 రోజులు ఆల్రెడీ భోగి కంప్లీట్ అయింది, సంక్రాంతి కంప్లీట్ అయింది, కనుమ రోజు కూడా ఇదే విధంగా